ఈశ్వర పరమేశ్వర పరంధామ స్వామి విఘ్నేశ్వర అమ్మా 99 బాబాయ్ ఇదిగో చెప్పా. చూడు బాబు, పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగావు. చెప్పలతో ఈ బుట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్, నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పోదాం పద. ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించావండిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజదేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరులుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాన్యపడి ప్లేబ్యాక్ సింగర్ కి ఆశీర్వాదం పొందాలనే ఇవాళ ముహూర్తం పెట్టుకున్నా. అలాగా వదిన, ఈ రోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం, ఆశీర్వదించు. అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య ఈ పద్మావతమ్మ కూడా ఆశీర్వదించాలిగా. శుభమస్తు. బాబు సాయిబాబు గారు తాగండి బాబు. మీరేనా తాగండి. తాగండమ్మా తాగండమ్మా. అంతా మీ పెద్దమ్మే చూసుకుంటుందిరా. రా మళ్ళీ పేచీలా. బొమ్మపాలు తాగమంటే వద్దని మొర ఇస్తున్నారమ్మా. ఏరా మరి పచ్చి వాసన కొడుతున్నాయి పెద్దమ్మ. అవును పెద్దమ్మ, వాంతి కూడా వస్తుంది. వస్తుంది వస్తుంది. అమ్మయ్య పెద్దమ్మ తాగేస్తుందిరా. నేనే తాగుతాను. పదండి.